Hi viewers, welcome to our YouTube channel F3 TV. This is Mahbub Basha, fitness trainer at Badger Gym. So today video is all about what to do on your first day at gym. So ee roju nenu meeku first day gym ki vellinappudu em cheyalo ee video lo chupinchabothunnamu. So this is Shyam Kumar, our client. He is a beginner. So without wasting any time, let's get this video started. మీరు జిమ్కి వెయిట్ లాస్ కోసం జాయిన్ అయి ఉండొచ్చు, మజిల్ గెయిన్ కోసం జాయిన్ అయి ఉండొచ్చు, లీన్ మజిల్ కోసం జాయిన్ అయి ఉండొచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ మీరు ఫస్ట్ జిమ్లో చేయాల్సింది ఏమంటే ఫస్ట్ జిమ్లోకి ఎంటర్ అవ్వగానే వార్మప్స్ చేయాలి. వార్మప్స్ ఇన్ ద సెన్స్ స్ట్రెచ్చింగ్ చేయాలి. స్ట్రెచ్చింగ్ వల్ల యూజ్ ఏమంటే మన బాడీలో నార్మల్గా ఉన్న బ్లడ్ ఫ్లోని స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల మజిల్స్లోకి మంచి ఫ్లో వస్తుంది. సో స్ట్రెచ్చింగ్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తే మజిల్స్లో మంచి పంపింగ్ ఉంటుంది. సో శ్యామ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వార్మప్ వచ్చేసి హ్యాండ్స్ రొటేట్ చేయాలి. సో ఈ మన డెల్స్ని బాగా రొటేట్ చేయాలి. లైక్ దిస్ 1 2 3 4 5. అగైన్ బ్యాక్ 1 2 3 4 5. కరెక్టేనా? కరెక్ట్. 1 2 3 4 5. రిపీట్ 1 2 3 4 5. స్టాప్. నెక్స్ట్ నెక్ మజిల్ రొటేషన్. నెక్ మజిల్ని ఫ్రీ చేయాలి. హ్యాండ్స్ ఇలానే పెట్టాలా? హ్యాండ్స్ ఇలానే పెట్టుకోవాలి. 1 2 3 4 5. నెక్స్ట్ సైడ్ వేస్ 1 2 3 4 5. నెక్స్ట్ హ్యాండ్స్ స్వింగ్ చేయాలి. 1 2 స్లోలీ 3 4 5. 20 seconds గ్యాప్ ఇచ్చి మరి సెకండ్ సెట్. రెడీ 1 2 3 4 5. రిలాక్స్. 20 seconds గ్యాప్. ఆ తర్వాత థర్డ్ సెట్ 1 2 3 4 5. సో అవర్ నెక్స్ట్ వర్కౌట్ ఈజ్ ఫర్ హిప్ జాయింట్. శ్యామ్, రొటేట్ అవ్వండి. మీరు మీ పార్ట్నర్ ఉంటే సపోర్ట్ ఇలా సపోర్ట్ తీసుకోండి, లేదంటే జిమ్లో ఏదైనా ఎక్విప్మెంట్ పెట్టుకునైనా ఈ వర్కౌట్ చేయొచ్చు. ఇది చూడండి, ఇలా ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేయాలి హిప్ మజిల్ని. కమాన్ శ్యామ్, డూ ఇట్. ఈజీ. 1 2 3 4 5. ఆల్టర్నేట్ లెగ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ లెగ్ 1 2 3 4 5. 20 seconds gap. Repeat the same workout. Ready 2 3 4 5. Left leg 1 2 3 4 5. Next warm up exercise is push ups. So Shyam, let's get into the position. సో పుషప్ చేసేటప్పుడు పొజిషన్ ఎలా ఉండాలంటే మన హ్యాండ్ షోల్డర్కి ప్యారలల్ ఉండాలి. ఐ మీన్ మనం ఏదైనా ఇప్పుడు లారీని పుష్ చేస్తుంటే ఎలా పొజిషన్ చేస్తామో అలా పొజిషన్ చేయాలి. సో మీరు బిగినర్స్ కాబట్టి ఫుల్ పుషప్ని ఎప్పుడు ప్రిఫర్ చేయకండి. హాఫ్ పుషప్ చేసేకి హాఫ్ పుషపే చేయాలి బిగినింగ్లో. సో ఇలా మీ ఎల్బోస్ గ్రౌండ్కి ఫ్లోర్కి టచ్ అవ్వాలి. సో హ్యాండ్ పొజిషన్ ఇలా ఉండాలి. సో రెడీ 10 కౌంట్ రావాలి శ్యామ్. రెడీ 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. రిలాక్స్. 20-30 seconds గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ సెట్ అలా 3 sets చేయాలి. సో నెక్స్ట్ వార్మప్ ఈస్ స్క్వాట్స్. లెగ్ పొజిషన్ మన షోల్డర్కి ప్యారలల్ ఉండాలి. సో హ్యాండ్స్ ఫార్వర్డ్ పెట్టాలి. 1 2 3. సో శ్యామ్, కమాన్ లిట్స్. హ్యాండ్స్ ఇంకొంచెం, లెగ్ ఇంకొంచెం జరుపు. రెడీ 1 2. కిందికి బెండ్ అయినప్పుడు 90 degrees యాంగిల్ ఉండాలి కింద. 3 4. వెరీ గుడ్. 5 6 7 8 9 10. వెరీ గుడ్. ఇలా ఈచ్ సెట్లో 10 రెపిటేషన్స్ చేయాలి. ఇలా 4 sets పర్ఫామ్ చేయాలి. సో వార్మప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి
డంబుల్ ప్రెస్ ఫ్లాట్ బెంచ్ మీద చేయాలి. సో శ్యామ్, గెట్ ఇన్ టు ద పొజిషన్. సో దీనికి పొజిషన్ ఎలా ఉండాలంటే డంబులు మన నిప్పల్కి ప్యారలల్గా ఉండాలి. సో కమాన్, 1 2 3, వెరీ గుడ్, 4 5 6 7 8 9 10. సో మీరు బిగినింగ్లో ఉన్నప్పుడు, మీది జిమ్లో ఫస్ట్ డే ఉన్నప్పుడు చాలామంది అలవాటు ఉన్న వాళ్ళు హెవీ వెయిట్స్ కొడుతుంటారు. 20-25 కిలోస్ డంబుల్ ప్రెస్ చేస్తుంటారు. సో మీరు వాళ్ళని చూసి కాపీ చేయకూడదు. మీది ఫస్ట్ డే కాబట్టి ఎప్పుడు లైట్ వెయిట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 1 2 3 స్టార్ట్. దెన్ నెక్స్ట్ వీడియో ఆన్ యువర్ ఫస్ట్ డే అట్ జిమ్ ఈస్ లాట్ పుల్ డౌన్. శ్యామ్, గెట్ ఇన్ టు ద పొజిషన్. సో ఇది పొజిషనింగ్ చేసేటప్పుడు ఇలా ఇలా ఒక 1 thumb గ్యాప్ వదిలి పట్టుకోవాలి. ఫుల్ స్క్వీజ్ బ్యాక్, స్క్వీజ్ స్పైనల్. రెడీ, 1 స్క్వీజ్ స్ట్రెచ్, స్క్వీజ్ స్ట్రెచ్, స్క్వీజ్ స్ట్రెచ్, స్క్వీజ్ స్ట్రెచ్. మీరు ఫ్యాట్ లాస్ చేస్తున్నా, బాడీ బిల్డింగ్ చేస్తున్నా, లేదా లీన్ మజిల్ చేస్తున్నా, మీరు ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా కానీ దీస్ ఆర్ ద బేసిక్ వర్కౌట్స్ అండి. ఇవి కంపల్సరీగా పర్ఫామ్ చేయాలి. సో మీరు ఫస్ట్ డే కాబట్టి ఆల్వేస్ గో ఫర్ మెషినరీ బేస్డ్ వర్కౌట్స్. ఎందుకంటే మీకు పొజిషనింగ్ అక్యురేట్గా ఉంటుంది. సో ఇంజూర్ అయ్యేకి లెస్ ఛాన్సెస్ ఉంటాయి. సో హెవీ వెయిట్ అస్సలు చేయకండి, లైట్ వెయిట్లో చేయండి. ఈగో లిఫ్టింగ్కి అస్సలు వెళ్ళొద్దు. సో ఈ లాట్ పుల్ వర్కౌట్ని 10 reps కింద 3 to 4 sets పర్ఫామ్ చేయాలి. లాస్ట్, నథింగ్ బట్ లీస్ట్, మన ఫైనల్ వర్కౌట్ ఆన్ అవర్ ఫస్ట్ డే ఈజ్ ప్లాంక్ ఫర్ కోర్ స్టమక్. శ్యామ్, గెట్ ఇన్ టు ద పొజిషన్. సో ప్లాంక్ చేసేటప్పుడు ఈ లోయర్ బాడీ అనేది పైనకి ఉండద్దు, కిందికి ఉండద్దు, ఇలా ప్యారలల్ ఉండాలి. హెడ్ కూడా స్ట్రైట్ ఉండాలి. సో ఈ పొజిషన్ ఉండాలి. ఇలా 30 seconds వరకు ప్లాంక్ చేయాలి. 2 to 3 sets చేయాలి. ఈ సెట్కి 10 seconds గ్యాప్ ఉండాలి. సో పీపుల్, దట్స్ ఇట్ ఫర్ ఫస్ట్ డే అట్ అవర్ జిమ్. హోప్ యూ పీపుల్ లైక్ ద వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, F3 TV. So press the bell icon to get notified whenever the new video is uploaded. Jai Hind.